ప్రత్యక్షంగా అనుభవిస్తేనే మనకి తెలుస్తుంది. ఎస్. సో ఒకసారి వేణు గారితో మాట్లాడదాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వేణు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, ఎలా చూస్తారండి అంటే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నగర ట్రాఫిక్కి ఖచ్చితంగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళే అని నేను భావిస్తున్నాను. అందరం కూడా సిటీలో ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి, లేకపోతే బయట ఉన్నా కానీ ఏదో ఒక సందర్భంలో సిటీకి వచ్చి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నగరంలో ఎంత దారుణంగా పరిస్థితులు ఉంటాయి, అది కూడా ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. వేణుగారు, అంటే ఏ ప్రాంతంలో ఉంటారు మీరు? నగరంలోని ఏ ప్రాంతంలో ఉంటారు? ఎస్, ఓకే. వేణుగారు, మీ ఆడియో డిస్టర్బ్ అవుతోంది, ఒక్కసారి మళ్ళీ కుక్కట్పల్లి. మీరు హైటెక్ సిటీకి రావాలంటే ఉదయం లేకపోతే సాయంత్రం వెళ్ళాలంటే మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో. దాని బదులు ఆ పనులన్నీ మానుకుని ఇంటి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అనిపించేంతలా ఉంటుంది. ఏంటి, ఎందుకు ఇంత ట్రాఫిక్ ఏంటి? అంటే నగరం నిర్మించేటప్పుడు లేకపోతే ఇంత పెరుగుతుందని తెలిసి కూడా రోడ్లన్నీ కూడా ఇరుకుగా నిర్మించడం, దీంతో పాటుగా ఇప్పుడు డెవలప్ అయ్యేటువంటి సిటీ నానక్రామ్గూడ సైడ్ లేకపోతే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ ఇప్పుడైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, లేకపోతే భవిష్యత్తులో అక్కడ పరిస్థితి కూడా అదేనా? అసలు ఇప్పటికైనా కానీ నగరంలో ఇంత ట్రాఫిక్ సమస్య తగ్గించాలంటే అసలు ఏదైనా చర్యలు తీసుకుంటే వర్కౌట్ అవుతుందా? ఇంకా ఫ్లైఓవర్లు ఎన్ని నిర్మించినా కానీ, అంటే ఫ్లైఓవర్ నిర్మించే ముందేమో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు భావిస్తున్నా కానీ, వాహనదారులు భావిస్తున్నా కానీ, ఆ ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత అదే విధంగా కొనసాగుతోంది. ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు. మెట్రో నిర్మించే ముందు అందరూ కూడా ట్రాఫిక్ తగ్గుతుంది హైదరాబాద్లో అనుకున్నారు, కానీ మెట్రోలో వెళ్ళే ప్రయాణికులు మెట్రోలో వెళ్తున్నారు, ఈ ట్రాఫిక్ ఇలాగే కొనసాగుతోంది. ఏంటి, ఎలా చూడాలి, ఏం జరిగింది, ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా? ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ రకాల పార్టీ ప్రతినిధులకు అదే మీకు శుభాకాంక్షలు. యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు చాలా నడిబొడ్డున, అంటే తెలంగాణ రాష్ట్రంలో మధ్యలో ఉంటుంది. దాదాపు ఇది దక్కన్ పీఠభూమి, సముద్ర మట్టానికి దాదాపు 1700 నుంచి 800 అడుగుల్లో హైదరాబాద్ ఉంటుంది. ఈ హైదరాబాద్ కి పూర్తిగా చుట్టుపక్కల దాదాపు 260 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి నగరానికి ఒకసారి మనము గతంలో కొన్ని విషయాలు తర్వాత పరిశీలిస్తే పాపులేషన్ వైజ్ 2031 అనుకున్న అంచనాల ప్రకారము 2 కోట్లు పాపులేషన్ వస్తుందని చెప్పి అంచనాల ప్రకారంగా నగర విస్తీర్ణం బట్టి, నగర అభివృద్ధిని బట్టి, నగరం ప్రస్తుత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భాల్లో దాదాపు 2031కి 2 కోట్ల జనాభా అని చెప్పనేటువంటి ఒక అంచనాలు ఉన్నాయి. ఇక ఒకసారి గతంలో 1951 నుంచి 2011 వరకు ఒకసారి చూస్తే ఎక్కువ జనాభా వచ్చినటువంటి సందర్భం 2011, అదే విధంగా 1971 సంవత్సరం. ఈ 2 దఫాల సంవత్సరంలో దాదాపు ర్యాపిడ్ గా హైదరాబాద్ లో జనాభా వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇక ఇది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం భారతదేశంలో అతి పెద్దటువంటి నగరం, ఐదవ అతి పెద్ద నగరం. ప్రపంచంలో దాదాపు 41 స్థానంలో మనం ప్రపంచంలో అతి పెద్ద నగరంగా ప్రపంచంలో ఉన్నాం. సో ఇటువంటి మెట్రోపాలిటన్ నగరంకి దానికి మించి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, తర్వాత పారిశుద్ధ్యమైనటువంటి శానిటేషన్ వ్యవస్థ కానివ్వండి, వీటిల్లో గత ప్రభుత్వాలు కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యము, దీంట్లో పూర్తిగా వాళ్ళు విఫలమయ్యారని చెప్పి హైదరాబాద్ నగరంలో నేను ఒక 25 సంవత్సరాల నుంచి నేను నివసిస్తున్నాను. దాదాపు నా యొక్క వయసులో సగానికి ఎక్కువ భాగం నేను హైదరాబాద్ నగరంలోనే నాకు హైదరాబాద్ తో అంతటువంటి మంచి అవినాభావ సంబంధం ఉంది. నేను
గతంలో చూసినటువంటి హైదరాబాదు తరువాత నేను చూసినటువంటి హైదరాబాద్కి చాలా తేడా ఉంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ, అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ, అట్లా చాలా రకరకాల పార్టీలు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత కానివ్వండి, తర్వాత సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ గారు కానివ్వండి, ఇట్లా చాలా మంది దీన్ని పాలిస్తూ రావడం జరిగింది. కానీ ఎవ్వరు దీని మీద కాన్సన్ట్రేషన్ వైజ్ ఎవ్వరు దీన్ని పూర్తిగా డెవలప్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడైనా సరే ఫ్లైఓవర్ వేయడం, రవాణా వ్యవస్థకి అక్కడికక్కడికి ప్యాచ్ వర్క్ చేసుకోవడమే తప్ప, అంటే ఒక సమస్య ఉంది, పలాని లొకేషన్ లో ట్రాఫిక్ సమస్య ఉంది, అక్కడ ఏదైనా ఫ్లైఓవర్ యూజ్ అవుతుందా, లేకుంటే ఇంకేమైనా అండర్ గ్రౌండ్ అండర్ పాస్ యూజ్ అవుతుందా, అటువంటి ప్యాచ్ వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు తప్ప, అది కూడా అతి వేగంగా చేయడము, వాటిలో నాణ్యత లేనటువంటి పనులలో కొన్ని పడిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా చూస్తే మొట్టమొదటగా నవాబులు పాలించినటువంటి హైదరాబాద్ లో అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ వ్యవస్థనే ఇప్పటి వరకు కూడా జరుగుతా ఉంది తప్ప, విశ్వనగరం అని చెప్పని గొప్పలు చెప్పినటువంటి పెద్దలు, గత పాలకులు ఏ రోజు కూడా ఈ విశ్వనగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని ఒక పక్కా ప్రణాళికతో చేయని ఆలోచన కూడా రాలేదని చెప్పని నేను ఈ యొక్క గత పాలకుల విషయాన్ని నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి గత పాలకులు కూడా కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది పూర్తిగా హైదరాబాద్ నగరం విఫలం. అదే విధంగా మీకు టౌన్ ప్లానింగ్ వ్యవస్థ, ఇప్పుడే మన విశ్లేషకులు వెంకటేశ్వరరావు సార్ చెప్పినట్టు టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే వాళ్ళ యొక్క పనిని సక్రమంగా నిర్వర్తించకపోగా కాలనీలో అనుమతి ఉన్నటువంటి డ్రైనేజ్ ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పైపులు ఉంటే అదే కాలనీలో ఒక గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్ ఇవ్వడము, ఆ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ వల్ల ఒక 500 ఫ్యామిలీస్ రావడము, దానికి సంబంధించినటువంటి సామర్థ్యం డ్రైనేజ్ లేకుండా పోవడము. అదేవిధంగా గతంలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా చెరువులు అనేటువంటివి పూర్తిగా కబ్జాలు చేయడం, ఆ తర్వాత అక్కడ ఎఫ్టిఎల్ బఫరు అన్ని బోన్ లాస్ట్ కి భవిష్యత్తులో నాకు తెలిసి గూగుల్ మ్యాప్ లో వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ చెరువులు ఇక్కడ ఒక చెరువు ఉంది, ఇది గూగుల్ మ్యాప్ లో మనం చూపించేటువంటి భవిష్యత్ తరానికి ఇదిగో ఇక్కడ ఒక చెరువు ఉందని చూపించుకోవాల్సినటువంటి స్థితికి తీసుకొచ్చారు హైదరాబాద్ లో. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో హైడ్రా అని తీసుకొచ్చారు, కొన్ని చెరువులను కాపాడుతూ చెరువుల సంరక్షణ ధ్యేయంగా చెప్పినటువంటి ఆలోచన. నేను ఏమంటున్నా అంటే, ఏది ఏమైనా ఒక పక్కా ప్రణాళిక జరగడం లేదు, ఒక పక్కా ప్రణాళికతో హైదరాబాద్ కి శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఇప్పటి వరకు అయితే భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా ఇక్కడ ప్రభుత్వంలో రాలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము ప్రతిసారి కూడా ప్రశ్నిస్తున్నాం, కానీ గత పాలకుల నిర్లక్ష్యం, ప్రజలు అవస్థలు, ర్యాపిడ్ పాపులేషన్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి దేశం నలుమూలల నుండి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము చాలా మంచి వాతావరణము, నలువైపులా ఎటువైనా సరే ఎక్స్పాండ్ చేయొచ్చు. హైదరాబాద్ నగరాన్ని ఎటువైపైనా సరే మనం ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఎటువంటి చుట్టుపక్కల సముద్రం లేదు, పూర్తిగా దక్కని భూమి, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి భూమి. సో దీనికి ఉన్నటువంటి లక్షణాలతో హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా, నేను ఏ రాజకీయ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, టీడీపీ అయినా సరే, అందరూ కూడా ఒక ఆలోచనతో కలిసి దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారి గురించి మాట్లాడారు మన విశ్లేషకులు. మోదీ గారైనా సరే ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం
తీసుకొని ఈ యొక్క హైదరాబాద్ మహానగరాన్ని దేశంలో 2వ అతిపెద్ద నగరం స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా నుంచి కోరుకుంటున్నా. అది జరగాలని చెప్పని చెప్తున్నాను.